రాజకీయాల్లో కొన్నిసార్లు శత్రువు బయట ఉండరు, ఇంట్లోనే పుడతారు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తిరువూరులో సీన్. ఒకవైపు కేసినేని చిన్ని, విజయవాడ బ్రాండ్, డబ్బు దూకుడు, ఫ్యామిలీ పవర్. మరోవైపు కొలికపూడి శ్రీనివాసరావు, స్థానిక బలమైన ఎమ్మెల్యే, గ్రౌండ్ కనెక్ట్ ఉన్న లీడర్. ఇద్దరు టీడీపీ సపోర్ట్ పిల్లర్స్. కానీ ఇప్పుడు ఒకరినొకరు లాగేస్తున్న పరిస్థితి. ఇది సాధారణ కోల్డ్ వార్ కాదు, ఇది ఒక సెల్ఫ్ గోల్ పొలిటికల్ థ్రిల్లర్ అంటున్నారు విశ్లేషకులు. ఇక కేసినేని చిన్ని బలాలు ఒకసారి పరిశీలిద్దాం. విజయవాడ ఆధారిత బ్రాండ్, ఫ్యామిలీ ఇమేజ్, ఫైనాన్స్ ప్లస్ ఫేమ్ ప్లస్ ఫోకస్, మూడు కలిసిన బలం. పార్టీ నాయకత్వంతో నేరుగా కనెక్షన్, చొరవ తీసుకునే స్వభావం, మాట్లాడే ధైర్యం, బలహీనతలు, బాహాటంగా మాట్లాడు స్వభావం, మాటలు కొన్నిసార్లు పార్టీ లైన్ కూడా దాటుతాయి. అది ఆయన బలహీనత. ఇక స్థానిక క్యాడర్ బాండింగ్ బలంగా ఉంది. ఆయన స్టేట్మెంట్లను ప్రత్యర్థులు ట్విస్ట్ చేస్తారు. ఇక కొలిపూడి శ్రీనివాసరావుకు ఉన్న బలాలేంటి? స్థానిక గ్రౌండ్ కనెక్ట్, సామాజిక వర్గ మద్దతు, తిరువూరులో సైలెంట్ ఫైటర్ ఇమేజ్. ఇక మరి ఈయనకున్న బలహీనతలు ఏంటి? ఆర్థిక పరంగా పరిమిత బలం, రాష్ట్ర స్థాయిలో తక్కువ ప్రాధాన్యత, మీడియా మేనేజ్మెంట్లో వెనుకబాటు, సొంత పార్టీలోనే యుద్ధం, ఒకరి కదలిక మరొకరికి కౌంటర్ రెడీ. ఇక పరస్పర వ్యతిరేక అడుగులు, పార్టీ ఇమేజ్కు దెబ్బ. చర్యలు లేకుంటే టీడీపీ ప్రతిష్టకు పెద్ద ప్రమాదమే. ఇక సామాజిక సమీకరణాలు చూద్దాం. కొలికపూడి ఎస్సీ వర్గం, కేసినేని ఓబీసీ ప్లస్ కమ్మ వర్గం. గొడవ ముదిరితే రెండు వర్గాలు చీలిపోతాయి. అది పార్టీకి రాజకీయ ఆత్మహత్య సదృశ్యం. ఇక హైకమాండ్ యాక్షన్ టైం, చంద్రబాబు, లోకేష్ సైలెంట్ అబ్జర్వర్స్. ఇక క్రమశిక్షణ కమిటీ రంగంలోకి, ఎవరి మనోభావాలకు శుభం కార్డు వస్తుందో అనే సస్పెన్స్. ఇక తిరువూరు పవర్ గేమ్, ఒకరికి దేశ రాజధానితో లైన్ ఉంది, ఇంకొకరికి గల్లీ గల్లీ కనెక్షన్ ఉంది. కానీ పార్టీకి విధేయత ఎవరో అదే అసలు ఆయుధం. పార్టీలో గొడవలు తాత్కాలికం కావచ్చు, కానీ పార్టీ కూలిపోతే ఓటమి అందరిది అవుతుంది. ఇప్పుడు టీడీపీ హైకమాండ్ తీర్పే ఈ పంచ్ ఫైట్లో ఫైనల్ పంచ్ కానుంది.